ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు ఏవయ్యా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. పోనీ వేసిన కేసన్న చక్కగేసిండా అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. చెల్లని విరిట్టేసి దాన్ని వాపసు తెచ్చిండు. ఇదంతా చూస్తే ఏమవుతుంది? మీటింగ్కు ముందు ఢిల్లీలో పోనో మీటింగ్ పోయినావు, ముఖ్యమంత్రుల మీటింగ్కు. ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు. సంతకం పెట్టని సంతకం పెట్టినావు. కమిటీ వెయ్య అన్నావు, కమిటీ వేసినావు. సుప్రీంకోర్టుకు పోతా అన్నావు, చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు, ఆ రిట్ వాపసు తెచ్చుకున్నావు. అంటే పసలేని రిట్ వేసినావు. అంటే నీ న్యాయవాదులకు తెలియదా? అంతా తెలుసు నువ్వు. అందుకే నేను మొదట్లో అన్నా, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్కు సహకరిస్తున్నాడు.